హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. న్యాచురల్ పద్ధతిలో మన తెల్ల జుట్టును నల్లగా మార్చడం కోసం ఒక అద్భుతమైన మ్యాజికల్ హెయిర్ డైని అయితే తయారు చేశానండి. ఇందులో నేను 2 రకాల పవర్ఫుల్ హెయిర్ డైస్ తయారు చేశానండి. ఈ రెండిట్లో మీరు ఏ హెయిర్ డై వాడినా కానీ సహజంగానే మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ డై మీ జుట్టుకు వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. హ్యాపీగా మీ తలకు అయితే వాడుకోవచ్చు. తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చండి. మరి అది ఎలాగో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా నేచురల్ పద్ధతిలో ఈ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకునే హెయిర్ డైని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. హెయిర్ డైని తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం వెల్లుల్లి పొట్టుని కలెక్ట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక గుప్పెడు నుంచి 2 గుప్పెల వరకు వెల్లుల్లి పొట్టుని తీసుకున్నాను. వేస్ట్గా పడేసే వెల్లుల్లి పొట్టుతో న్యాచురల్గానే మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుందండి. తొక్కే కదని తీసి పారేయొద్దు. మనం వీటిని ఉపయోగించుకుని మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. మరి అది ఎలాగో చూద్దాము. వెడల్పుగా ఉండే ఐరన్ కడాయిని తీసుకుందామండి. ఐరన్ కడాయి తీసుకుని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా మనం ఒక 4 నుంచి 5 బాదం గింజలు తీసుకోవాలండి. ఈ గింజలను మనం ప్యాన్లో యాడ్ చేసుకుందాము. ఇందులోనే ఒక 5 నుంచి 6 లవంగాలను కూడా తీసుకోవాలండి. లవంగాల్ని బాదం గింజల్ని బాగా వేయించుకుందాము. లవంగాలు బాదం గింజలు కూడా జుట్టు కలర్ని మార్చడంలో చాలా బాగా అద్భుతంగా పనిచేస్తాయండి. అలాగే హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. మంచి క్వాలిటీ జుట్టును అందించడంలో ఈ 2 కూడా చాలా బాగా సహాయం చేస్తాయండి. ఇవి తెల్ల జుట్టు రాకుండా ఆపుతుంది. అలాగే ఒకవేళ తెల్ల జుట్టు వచ్చినట్టయితే కనుక తెల్ల జుట్టుని నల్లగా మార్చడంలో చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిలోనే మనం వెల్లుల్లి పొట్టుని కూడా వేసుకుని వేయించుకోవాలండి. తెల్లగా ఉండే వెల్లుల్లి పొట్టుని మొత్తం నల్లగా అయ్యేంత వరకు కూడా బాగా వేయించాలండి. తెల్లగా ఉండే మన జుట్టుని నల్లగా చేయడంలో వెల్లుల్లి పొట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. ఇలా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకుని ఉంచుకుందామండి. ఇలా అంతా కూడా బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వీటిని యాడ్ చేసుకుని మెత్తగా పొడికిని తయారు చేసుకుందామండి. ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఈ పౌడర్ని స్ట్రైనర్ సహాయంతో ఇలా మనం స్ట్రైన్ చేసుకుంటే ఫైన్ పౌడర్ లాగా తయారవుద్దండి. పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఇండిగో పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇండిగో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇండిగో పౌడర్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి. ఆయుర్వేద స్టోర్స్లో కూడా మనకి ఇండిగో పౌడర్ దొరుకుతుందండి. మనం ఇండిగో పౌడర్ కొనుక్కునేటప్పుడు మంచి పౌడర్ని మంచి బ్రాండ్ని ఎంచుకోవాలండి. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ ఇండిగో పౌడర్ యాడ్ చేసుకుని ఇప్పుడు మనం ఈ రెండింటిని కూడా బాగా కలుపుకుందాము. ఇన్స్టెంట్గా మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఈ పౌడర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎవరికైతే తెల్ల జుట్టు వచ్చి బాధపడుతున్నారో అలాంటి వారు ఈ హెయిర్ డైని వాడుతున్నట్టయితే న్యాచురల్ పద్ధతిలో మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చండి. చాలామంది ఏం చేస్తారంటే తెల్ల జుట్టు వచ్చిన వెంటనే మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైస్ని వాడుతూ ఉంటారండి. కెమికల్ హెయిర్ డైస్ వాడడం వల్ల మన జుట్టుకి అంత మంచిది కాదండి. ఎందుకంటే వాటిలో కెమికల్స్ ఎక్కువగా కలుపుతారు కాబట్టి మన స్కాల్ప్కి దురద దద్దుర్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే జుట్టు కూడా రాలిపోయే అవకాశం కూడా ఉంటుందండి. అందుకని మనం ఇలా న్యాచురల్ పద్ధతిలో ఇంట్లో తయారు చేసుకుని మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మన జుట్టుకి ఎలా వాడాలంటే 2 పద్ధతులు చెప్తున్నానండి నేను ఇక్కడ. మీకు ఈ 2 పద్ధతుల్లో కూడా ఏది నచ్చితే ఆ విధంగా మీ జుట్టుకు వాడుకోవచ్చు. మీ జుట్టుకి ఎంత క్వాంటిటీలో సరిపోతుందో అంత క్వాంటిటీలో ఈ పౌడర్ని అయితే తయారు చేసుకోవాలండి. ఇలా మనం 2 రకాల పద్ధతులు అయితే ఈ హెయిర్ డైని తయారు చేసుకోవచ్చండి. ఫస్ట్ రెమెడీలో అయితే మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. కిరాణా స్టోర్స్లో మనకి దొరుకుద్దండి. ప్యూర్ మస్టర్డ్ ఆయిల్ అంటే కనుక ఇస్తారు. 2 టేబుల్ స్పూన్లు మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. మస్టర్డ్ ఆయిల్ కూడా
మన జుట్టుని కలర్ మార్చడానికి హెల్ప్ అవుతుంది. అంటే తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఉపయోగపడుతుందండి. ఇంతకుముందు పూర్వకాలం రోజుల్లో అయితే మన పెద్దవాళ్ళందరూ కూడా తెల్ల జుట్టుని నల్లగా మార్చడం కోసం మస్టర్డ్ ఆయిల్ని ఎక్కువగా వాడేవారంటండి. మనము కూడా మస్టర్డ్ ఆయిల్ని మన జుట్టుకు వాడి తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. ఇంకెప్పటికీ కూడా మన జుట్టు అయితే తెల్లగా అవ్వదండి. చూడండి, మనకి ఇక్కడ కెమికల్ లేని హెయిర్ డై అయితే తయారైందండి. ఇదొక పద్ధతి అండి. నెక్స్ట్ పద్ధతి కూడా మీకు చూపిస్తాను. సెకండ్ రెమెడీ వచ్చేసి ఇందులో మనం అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. ప్యూర్ అలోవెరా జెల్ తీసుకున్నానండి. ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుద్ది, ఆన్లైన్లో కూడా దొరుకుద్దండి. ఈ పౌడర్లో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. కావాలనుకుంటే మీరు న్యాచురల్గా అలోవెరా నుంచి కూడా తీసుకున్న అలోవెరా జెల్ని యాడ్ చేసుకుని కలుపుకుని మీ జుట్టుకు వాడుకోవచ్చండి. అలోవెరా వాడడం వల్ల జుట్టు అంతా కూడా సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా ఉండదండి. మీకు ఏది నచ్చితే అది తయారు చేసుకుని న్యాచురల్గా మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. ఇది డ్రైగా ఉండే హెయిర్ పైన కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇది మన తల మొత్తం అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ మన తలపైన ఉంచుకుని 1 అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా మీరు 15 రోజులకు ఒకసారి ఈ డైని వాడుతున్నట్టయితే న్యాచురల్గానే మీ తెల్ల జుట్టుని నల్లగా మారడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తాయండి. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.